భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బూర్గంపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్య విధులు నిర్వహిస్తున్న వైద్యులు సిబ్బంది పట్ల అసహనం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం కనపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ మీలో మార్పు రాలేదని, ఇదే చివరి అవకాశంగా వినియోగించుకొని మార్పు చెందాలని హెచ్చరించారు. లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ వేరే ప్రాంతానికి పంపించి కొత్త స్టాఫ్ని ఇక్కడికి పిలిపించాల్సి వస్తుందని కలెక్టర్ హెచ్చరించారు. సంబంధం లేదు కదా. ఇప్పుడు నాకు నా సొంత వైఫ్కి కూడా నేను సిహెచ్ పాలవంచలో చెప్పిస్తాను, ఎంసీహెచ్ వెళ్ళను అంతే కదా. వాళ్ళు ఎంసీహెచ్ వెళ్ళండి చెప్తే ఐ టోల్డ్ నాకు సిహెచ్సి పాలవంచ 15 minutes, నేను అర్ధగంట 45 minutes ఎందుకు పోవాలి? ఎవరైనా అదే ఆలోచిస్తారు. మీరు సర్వీస్ ఇవ్వడానికి రెడీ లేరు కాబట్టి ఎవరు రాని ఇక్కడ స్టాఫ్ నర్సు డాక్టర్స్ ఎందుకు ఇదంతా మీ అందరికీ ట్రాన్స్ఫర్ చేసి మనుగురు కరగూడెం చెర్లలో వేస్తాను. స్టార్టింగ్ విత్ సూపరింటెండెంట్ గారు లీడ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్. ఒక పని చేద్దాం, ఈ నెల ఆఖరి వరకు అట్లీస్ట్ 20 డెలివరీస్ టార్గెట్ సెట్ చేస్తేనే అవుతుంది. అదే సూపరింటెండెంట్ గారు యూ ఆల్సో గో టు చెర్ల, మీతో నేను కూడా వస్తాను. డాక్టర్ ఉండాలి కదా ముందు, డాక్టర్ ముందు ఉండాలి కదా. డాక్టర్ లేరు, సూపరింటెండెంట్ లేరు, స్టాఫ్ నర్స్ లేరు, మ్యూజియం లాగా ఉంది సిహెచ్సి బూర్గంపాడు. మీ అందరికీ జీతం వస్తుంది బేఫికర్ కాబట్టి మీరు మా ఆరామంగా ఉన్నారు. డెలివరీ వస్తే చేస్తాం, లేకపోతే దట్ ఈస్ నాట్ ద వే. మీరు అవుట్ రీచ్ చేసుకొని పుల్ చేయాలి. దెన్ అట్లా ఉంటే దెన్ సిహెచ్సి బూర్గంపాడు కొత్తగా ఎందుకు కట్టాలి? అవసరమే లేదు కదా. డబ్బులు ఎందుకు వృధా చేయాలి? మనం జనాలు ఎట్లాగో రావట్లేదు, మూసేద్దాం. బట్ డెలివరీ